హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓటీటీలో ట్రెండింగ్ వ్యూస్తో దుమ్ము లేపుతున్న కొన్ని మూవీస్ని ఈ లిస్ట్లో అయితే ప్రిపేర్ చేశాను. సో ప్రతి మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఫస్ట్ వన్ వచ్చేసి కార్తిక మిస్సింగ్ కేస్. కదీర్ ఆనంది, జోజు జార్జ్ మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీ ఫైనెస్ట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ప్లాట్ ఏంటంటే కార్తిక అనే అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఆ కేసుని టేకప్ చేసిన ఒక డిటెక్టివ్ ఆఫీసర్ తన టీంతో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో నమ్మలేని నిజాలు బయటపడతాయి. అసలు కార్తిక అనే అమ్మాయి ఎవరు, తను ఎలా మిస్ అయింది, తను నిజంగానే మిస్ అయిందా లేదా అని రకరకాల ట్విస్ట్లతో ఎండ్ వరకు థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో మెయిన్ లీడ్గా చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అండ్ మ్యూజిక్ కూడా ఎంగేజ్ చేస్తాయి. ఈ థ్రిల్లర్ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఆహాలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఎవరైనా చూసేయచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి బ్లైండ్ స్పాట్. నవీన్ చంద్ర ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్ మూవీస్తో దుమ్ము లేపుతున్నాడు అండ్ ఇది కూడా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీనే. ప్లాట్ ఏంటంటే పెద్ద బిజినెస్ మ్యాన్ అనే జయరాం వైఫ్ దివ్య అనుకోకుండా చనిపోతుంది. ఈ కేసుని పోలీస్ ఆఫీసర్ అయిన విక్రమ్ టేకప్ చేస్తాడు. విక్రమ్ చేసే ఇన్వెస్టిగేషన్లో దివ్య ఎలా చనిపోయింది, తనే సూసైడ్ చేసుకుందా లేక తనను చంపేశారా, విక్రమ్ ఈ కేసుని ఎలా క్రాక్ చేశాడు, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. బట్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. నవీన్ చంద్ర తన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. మ్యూజిక్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పర్వాలేదనిపిస్తాయి. సో ఓవరాల్గా ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఎవరైనా చూసేయచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఎస్, విజయ్ సేతుపతి అండ్ రుక్మిణి వసంతులు మెయిన్ లీడ్గా చేశారు. ప్లాట్ ఏంటంటే జైలు నుండి రిలీజ్ అయిన బోల్డ్ కాశీ దుబాయ్కి వెళ్ళి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటాడు. అలా దుబాయ్కి వెళ్ళిన బోల్డ్ కాశీ హీరోయిన్ని చూసి లవ్లో పడతాడు. కానీ హీరోయిన్ పెద్ద ప్రాబ్లంలో ఉండడంతో తన కోసం రాబరీని ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది, అసలు బోల్డ్ కాశీ ఎవరు, అతను దుబాయ్కి ఎందుకు వెళ్ళాడు, తన గతం ఏంటి అని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీలో యోగి బాబు అండ్ విజయ్ సేతుపతిల మధ్య వచ్చే కామెడీ చాలా బాగుంటుంది. రుక్మిణి వసంత్ అండ్ దివ్య పిల్లల పర్ఫార్మెన్స్ చాలా డీసెంట్గా ఉంటాయి. సో ఓవరాల్గా ఒక కామెడీ హిస్ట్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఎవరైనా చూసేయచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి డీడీ నెక్స్ట్ లెవెల్. సంతానం యాక్ట్ చేసిన ఈ మూవీ కామెడీ హారర్ థ్రిల్లర్గా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్లాట్ ఏంటంటే ఒక ఆత్మ మూవీ రివ్యూ రైటర్స్ని థియేటర్స్కి రెప్పించి దారుణంగా చంపేస్తూ ఉంటుంది. అలా ఆ థియేటర్లోకి ఎవరు వెళ్ళినా ప్రాణాలతో బయటికి రాలేరు. ఆ ప్రాసెస్లోనే అనుకోకుండా ఆ థియేటర్ లోపలికి వెళ్ళిన సంతానాన్ని ఆ ఆత్మ ఏం చేసింది, సంతానం ప్రాణాలతో బయటపడ్డా లేదా అని స్క్రీన్ ప్లే రన్ అవుతుంది. మూవీలో పర్ఫార్మెన్సెస్ చాలా డీసెంట్గా ఉన్నాయి, కామెడీ ఓకే అన్నట్టుగా ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మూవీ పర్వాలేదు అనిపిస్తుంది. సో టైంపాస్ కోసం ఒకసారి ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీని చూడొచ్చు. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే G5లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి కేసరి చాప్టర్ 2. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హిస్టారికల్ డ్రామా మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్. అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండేలు మెయిన్ లీడ్గా చేశారు. జలియన్ వాలా బాగ్ లాంటి రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసి తీసిన ఈ మూవీ థియేటర్లో మంచి హిట్ అయింది. ప్లాట్ ఏంటంటే 100 మంది చనిపోయిన జలియన్ వాలా ఇన్సిడెంట్ తర్వాత ఇండియన్ లాయర్ అయిన శంకర్ నాయర్ ఆ ఇన్సిడెంట్కి కారణమైన మైకేల్ వేర్ మీద కేసు ఫైల్ చేస్తాడు. అలా ఆ కేసుని శంకర్ నాయర్ కోర్టులో ఎలా వాదించాడు, మైకేల్ వేర్ని ఏం చేశాడు అని రన్ అయ్యే ఈ కోర్ట్ రూమ్ డ్రామా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అక్షయ్ కుమార్ అండ్ మాధవన్లు పోటీపడి యాక్ట్ చేశారు. స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అన్ని టాప్ లెవెల్లో ఉంటాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఈ హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామాని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి 11. నవీన్ చంద్ర మెయిన్ లీడ్గా చేసిన మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఎండ్ వరకు నెర్వ్ బ్రేక్ అయ్యే స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోర్ కొట్టకుండా మనల్ని కట్టిపడేస్తుంది. రాక్షసుడు, పోర్తులలి సినిమాలు ఎలా అయితే థ్రిల్లింగ్గా ఉంటాయో ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. ప్లాట్ ఏంటంటే సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సైకో కిల్లర్ అందరినీ అతి కిరాతకంగా చంపుతూ ఉంటాడు. కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న హీరోకి ఒక్క క్లూ కూడా దొరకకుండా ఛాలెంజింగ్గా మారుతుంది. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, కవలల్ని ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు, అతని మోటివ్ ఏంటి అని ట్విస్ట్ మీద ట్విస్ట్లతో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో స్క్రీన్ ప్లే, నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ యాప్ట్గా ఉంటాయి. థ్రిల్లర్ మూవీని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చేస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఎవరైనా చూసేయచ్చు. పడక్కాలం రీసెంట్గా ఓటీటీలో వచ్చిన బెస్ట్ ఫ్యాంటసీ కామెడీ మూవీ. ఫస్ట్ సీన్ నుండి ఎండ్ సీన్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లాట్ ఏంటంటే కాలేజ్లో 4 స్టూడెంట్స్ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ కాలేజ్లో ఒక లెక్చరర్ అందరినీ హిప్నోటైజ్ చేస్తూ తన గ్రిప్లో పెట్టుకుంటూ ఉంటాడు. అది తెలిసిన ఈ 4 స్టూడెంట్స్ ఆ లెక్చరర్ దగ్గర ఏదో మిషన్ ఉందని, దానివల్లే ఇదంతా చేస్తున్నాడని ఆ మిషన్ని దొంగలిస్తారు. అలా వాళ్ళు ఆ మిషన్ని దొంగలించిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది,
వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అని చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీలో చెప్పాలనుకున్న కాన్సెప్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది. కామెడీ, ఎమోషన్ అండ్ సూరజ్ వెంజరమూడో పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ జితిన్ క్యారెక్టర్ చేసిన సందీప్ ప్రదీప్ ఎరగదీశాడు. ఒక జాయ్ఫుల్ కామెడీ మూవీని మీరు చూడాలనుకుంటే తెలుగులోనే జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి అలప్పూజా జిమ్ఖానా. కేరళ అలప్పూజా ఏరియాకి చెందిన జోజో జాన్సన్ అండ్ తన ఫ్రెండ్స్ ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతారు. ఆ తర్వాత అందరిలా కాకుండా క్రేజీగా అండ్ డిఫరెంట్గా ఏదన్నా చేయాలనుకుంటారు. ఆ ప్రాసెస్లో బాక్సింగ్ని చూస్ చేసుకుంటారు. ఒక మిస్టరీ ఫ్లాష్ బ్యాక్ ఉన్న ట్రైనర్ ఆ జిమ్ఖానాలో అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అలా టైంపాస్ కోసం బాక్సింగ్లో దిగిన ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఏం చేశారు, అసలు ఆ ట్రైనర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఫైనల్గా వాళ్ళు ఆ ఊరి కోసం కప్పు కొట్టారా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ. మూవీలో కామెడీ అక్కడక్కడ కొంచెం వర్కౌట్ అయినా క్లైమాక్స్ అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. మ్యూజిక్ అండ్ డైరెక్షన్ ఓకే అన్నట్టుగా ఉంటాయి. ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లివ్లో చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరితోనైనా కలిసి చూడొచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి శుభం. సమంత యాక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ థియేటర్లో మంచి హిట్ అయింది. డిఫరెంట్ హారర్ కామెడీగా వచ్చిన ఈ మూవీ ఓటీటీలో కూడా బాగా పేలింది. ప్లాట్ ఏంటంటే శ్రీనివాస్ ఒక కేబుల్ టీవీ ఆపరేటర్. కొత్తగా పెళ్లి చేసుకున్న శ్రీనివాస్ తన వైఫ్తో కలిసి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటాడు. కానీ తన వైఫ్ ఒక సీరియల్ చూసేటప్పుడు మాత్రం వింత వింతగా బిహేవ్ చేస్తూ దయ్యంలా మారిపోతుంది. అది చూసి భయపడిపోయిన శ్రీనివాస్ ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది, తన వైఫ్ ఆ సీరియల్ చూసేటప్పుడు ఎందుకు దయ్యంలా మారిపోతుంది, తనకు నిజంగానే దయ్యం పట్టిందా లేదా, సమంత క్యారెక్టర్ ఏంటి అనేవి తెలియాలంటే మీరు ఈ మూవీని చూడాల్సిందే. మూవీలో కామెడీ అండ్ హారర్ ఎలిమెంట్స్ నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయ్యాయి. ఈ ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. హ్యాస్ సింగిల్. రీసెంట్గా థియేటర్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్గా నిలిచింది. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు ఫుల్ కామెడీగా ఉండే ఈ మూవీని థియేటర్లో చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. మూవీ ప్లాట్ ఏంటంటే విజయ్ ఒక బ్యాంక్లో జాబ్ చేస్తూ ఉంటాడు. కాలేజ్ డేస్లో ఎంతమంది అమ్మాయిల్ని ప్రపోజ్ చేసినా అందరూ రిజెక్ట్ చేస్తారు. కానీ ఫైనల్గా విజయ్ పూర్వ అనే అమ్మాయిని ట్రూగా లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అదే ప్రాసెస్లో విజయ్ని కూడా ఇంకో అమ్మాయి ట్రూగా లవ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు విజయ్ ఏం చేశాడు, ఆ ఇద్దరు అమ్మాయిల్లో విజయ్ ఎవరిని చూస్ చేసుకున్నాడు, ఫైనల్గా ఏమైందనేదే ఈ మూవీ ప్లాట్. పాతదే అయినా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ కామెడీ ఫ్రెష్గా ఉంటుంది. శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ల యాక్టింగ్ ఎక్కడ బోర్ కొట్టకుండా చేస్తుంది. ఎస్పెషల్లీ వీళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్కి పడి నవ్వుతారు. బిలీవ్ మీ, మూవీ ఫస్ట్ ఫ్రేమ్ నుండి ఎండ్ ఫ్రేమ్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. ఈ హిలీరియస్ కామెడీ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి రానా నాయుడు సీజన్ 2. రానా నాయుడు సీజన్ 1 భూతు డైలాగ్స్తో చాలా నెగిటివిటీని సంపాదించుకుంది. బట్ సీజన్ 2లో మాత్రం ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా బెటర్గా డిజైన్ చేశారు. సీజన్ 1 ఎక్కడైతే ఎండ్ అవుతుందో సీజన్ 2 కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ సీజన్ 2లో ఫ్యామిలీ డ్రామాని చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. ప్రతి ఎపిసోడ్లోనూ రానా తన పర్ఫార్మెన్స్తో అందరినీ డామినేట్ చేశాడు. యాజ్ యూజువల్ వెంకటేష్ గారు ఇరగదీశారు. కానీ తన క్యారెక్టర్లో ఉండే ఇంపార్టెన్స్ అండ్ డెప్త్ మనకంతా కనెక్ట్ అవ్వదు. ఆ క్యారెక్టర్ని ఆయన కాకుండా ఇంకెవరు చేసినా సేమ్ ఫీల్ కలుగుతుంది. సిరీస్లో కొన్ని యాక్షన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. రానా తన కంప్లీట్ పర్ఫార్మెన్స్ని ఈ సిరీస్లో చూపించాడేమో అనిపిస్తుంది. ఒక థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా సిరీస్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అగైన్ విత్ నో ఫ్యామిలీ. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి స్టోలెన్. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన ఈ మూవీ ట్రెండింగ్ వ్యూస్తో దూసుకుపోతుంది. టాప్ రేటింగ్ అండ్ రివ్యూస్తో బెస్ట్ థ్రిల్లర్గా నిలిచింది. ప్లాట్ ఏంటంటే రైల్వే స్టేషన్లో ఒక చిన్న పాప కిడ్నాప్ అవుతుంది. అందులో ఇద్దరు అన్నదమ్ములు ఇరుక్కుంటారు. అసలు ఆ పాపను కిడ్నాప్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, ఆ పాప కిడ్నాప్ కేసుకి ఈ అన్నదమ్ములకి ఉన్న సంబంధం ఏంటి, పోలీసులు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఏం చేశారు, చివరికి ఏమైందని చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో కొన్ని ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్కి ఎవరైనా కనెక్ట్ అవ్వాల్సిందే. చాలా హార్ట్ వార్మింగ్గా ఉంటుంది. వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ని రైజ్ చేస్తూ స్క్రీన్ పై ఎంగేజింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ యాక్టర్ అభిషేక్ బెనర్జీ పర్ఫార్మెన్స్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. విత్ హిందీ ఆడియో, తెలుగులో అయితే అవైలబుల్గా లేదు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ డైరెక్టర్ అయిన జీవ తన ఫ్రెండ్ వీణాతో కలిసి 18వ దశకానికి చెందిన ఎడ్విన్ డూప్లెక్స్ని స్కేరీ హౌస్గా మార్చి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కానీ ఆ బంగ్లాలో నిజంగానే ఆత్మలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయని తెలుసుకుంటారు. ఆ తరువాత ఆ బంగ్లాలో ఏం జరిగింది,
సిద్ధార్థ్కి ఎడ్విన్కి ఉన్న సంబంధం ఏంటి, జీవా అండ్ వీణాలు ఏం చేశారు, చివరికి ఏమైంది అని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జీవా అండ్ రాశి ఖన్నాలు మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీనే అఘాతియా. మూవీ ప్లాట్ మీకు నచ్చితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి.